ఇంకో ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా, చాలా ఎక్కువ దొరికినాయి. అయితే మేమైతే ఇన్ని దొరుకుతాయి అనుకోలేదు, చాలా చాలా బాగా దొరికినాయి అన్నమాట. అదే నీకు, ఇది నాకు, నాకు ఒరే అమ్మ మేమంటదా ట్యాన్ అందుకు నీకు దెబ్బలు పెడుతుంది. అమ్మమ్మకి చాలా ఇష్టం మట్ట గిడసలు అంటే. జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్గానే ఉంటుందని రూల్ ఏం లేదు. తల్వారేసి ప్రతి అమ్మాయి స్వీట్ గా ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ రోజైతే మేము పెద్ద సాహసం అయితే చేయబోతున్నాం. అదేంటంటే మేము రీసెంట్గా మా చెరువు అనేది బాగా ఎండిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, చాలా చాలా ఎండిపోయింది. అక్కడ మాత్రమే తక్కువ చేపలు ఉన్నాయన్నమాట. చేపలు కాదు, తక్కువ నీరు ఉందన్నమాట. ఇవాళైతే మనం ఏంటంటే చాలా సాహసం చేస్తున్నాం. నేను మా అన్నయ్య అలాగే మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. పెద్ద బకెట్ తీసుకొస్తాను అనమాట. అంటే ఇవి చేపలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి వచ్చేసి ఒక 10 కేజీల పైన ఉందన్నమాట. అయితే పట్టే ప్రయత్నం అయితే చేస్తాం. చివరి వరకు వీడియో చూడండి, చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు. మేము ఎటువంటి సాహసం చేసామో మీకు తెలుస్తుంది. అలాగే సాహసం సినిమా, మన గోపీచంద్ గారి సినిమాలో ఉన్న సాహసాలన్నీ ఇప్పుడైతే మేము చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మేము పెద్ద సాహసం చేశాను. నేనైతే జాన్ చెట్టుకి వెళ్ళి జాంకాయ అయితే కోసుకోవడం జరిగింది. అయితే సూపర్ ఉంది. కాకపోతే కడుక్కొని తినాలన్నట్టు. మనం ఎప్పుడైనా సరే జాంకాయని కానీ ఏదైనా ఫ్రూట్ని కానీ ఏదైనా సరే మనం తినేటప్పుడు కడుక్కొని తినడం చాలా మంచిది. కాబట్టి ఇది అందరూ గమనించాలి. అయితే ఇప్పుడు మనం చెరువు దగ్గరకు వచ్చేసాం, చాలా దగ్గరకు వచ్చేసాం అన్నమాట. అది చూడటానికి కూడా చాలా బాగుంది. ఏంటంటే ఇప్పుడు చేపలు పట్టాలా, లేదంటే ఇటు మనం చుట్టుపక్కల చూసుకోవాలా, లేదంటే బకెట్ కోసం వెయిట్ చేయాలా అనేది తెలియట్లేదు. ఇప్పుడు మా అన్న అయితే ఏం చేస్తున్నాడంటే గట్టేస్తున్నాడు అనమాట. అంటే ఇటు పక్క 5 కేజీల చేపలనే, అటు పక్క 10 కేజీల చేపలనే, అందుకని గట్టేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి 20 కేజీలు దొరుకుతాయా, 10 కేజీలు దొరుకుతాయా అన్నది తెలియదు. కప్పలు కూడా ఉన్నాయి, ఇక్కడ తాబేలు కూడా ఉన్నాయి. ఇదిగో చూసారు కదా, మా ఫ్రెండ్ వస్తాడు, పెద్ద బకెట్ పట్టుకొని వస్తాడు అనమాట. ఇప్పుడైతే మేము పట్టే సాహసం చేస్తాం. చాలా చాలా బాగుంటుంది వీడియో. సూపర్ వరకు చివరి వరకు అయితే చూడండి. మా ఫ్రెండ్ అయితే రంగంలోకి దిగారు. చేపలు అయితే చాలా చాలా పెద్దవి ఉన్నాయంట. ఇప్పుడే మా అన్న చెప్పాడు. అన్న ఇప్పుడు గుద్దిందన్నావు కదా, ఎన్ని కేజీలు ఉంటుందన్నా? 4 కేజీల పైన ఉంటుందట ఫ్రెండ్స్. విన్నారు కదా, ఇప్పుడే గుద్దేసి వెళ్ళిపోయిందట. ఏదైనా కాలు చూపించు. అదిగో చూసారు కదా ఎలా వంగిపోయిందో కాలు. ఆ చేప గుద్దిన గుద్దికి కాలు అయితే అలా వంగిపోయింది. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి అయితే. అంటే ఊరోళ్ళందరూ రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేమే వద్దన్నాం. ఆలోచిస్తున్నాడు మా వాడు. ఏంటంటే మా ఫ్రెండ్ ఆలోచిస్తున్నాడు ఏంటంటే ఈ 5 కేజీల చేపని మనం తట్టుకోగలమా, లేదంటే వేరే వాళ్ళు ఒక 10 మందిని తీసుకొద్దామని ఆలోచిస్తున్నాడు. అయితే రోడ్డు పక్కన అందరు చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఎవరైతే సాహసానికి అయితే రావట్లేదు. ఎందుకంటే 5 కేజీలు చేపంటే మనం తట్టుకోలేమని బాధపడుతున్నారు. అలాగే అదిగో అక్కడికి వెళ్ళి బేగ పట్టు, పైకి తెచ్చు, ప్యాంటు పైకి తెచ్చు. ఫాస్ట్ కదా, ఎక్కడికి పోదులే ఫ్రెండ్స్. ఇదంతా మా చెరువు అన్నమాట. ఇది ఏంటంటే ఈ సంవత్సరం అయితే పూడిగా కూడా తీయించాలి. పూడిగా తీస్తే ఉరి అమ్మరే ఏ జిక్కియాలరా సరే పండగే మనకి అన్నది. ఎంత ఉంటుంది అన్న? 10 కేజీలు ఉంటుందా ఫ్రెండ్స్? ఇవాళ మా ఆనందానికి అయితే అంతులేదు. ఎందుకంటే మేము అనుకున్నది వేరు, ఇక్కడికి వచ్చి చూసింది వేరు అనమాట. ఏంటంటే చాలా చిన్న చిన్న చేపలు ఉంటాయి అనుకున్నా, కానీ ఇవి చూస్తుంటే అదిగో ఫ్రెండ్స్ చూసారు కదా. ఒక్క నిమిషం చూపిస్తాను. 10 కేజీలు చెప్ప సరే చూపించు. నేను రాబోతుకి చూసారు కదా ఫ్రెండ్స్. ఇదైతే కాటకు కూడా పట్టలేదంట, కాట డ్యామేజ్ అయిందట. ఈ 10 కేజీలు చెప్పకుండా వేసాము అక్కడ వేసి అని అటేపు ఉన్నాయి ఇటేపు ఉన్నాయిరా మొత్తం. చేయలేదు, అటు కూడా ఉన్నాయి. ఇగో సరే అంతకాలం చేసింది ఇదే. చిన్నడియే కాదని ఎత్తున్నాడు. ఎటు రొప్పుతావు ఉండు అయితే రొప్పే. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్న వాళ్ళు ఇటు పక్కన వాటర్ అంతా అయితే ఇలా గట్టు మీదకి మేము రొప్పడం అంటాం అనమాట. అంటే ఇలా నీటిని అయితే బయటికి తోడేస్తున్నారు అనమాట. కొంచెం దూరం పోయి
ఏ దొరికింది, మాకు దొరికింది 10 కేజీల బొచ్చే దొరికింది, దొరికింది దొరికింది. దీన్ని అయితే మేము మట్టగిడ్స్ అంటాం అనమాట. మట్టగిడ్స్ అంటారు మా ప్రాంతం సైడ్ అయితే. ఇది ఏంటంటే పట్టుకోవడానికి అంత ఈజీ కాదు, ఇది జారిపోతుంటది అనమాట. అంటే పోద్ది ఈ బుడద ఉండదు సరే, మామూలు మట్ట అయితే పోదు కానీ ఇది పోద్ది. ఇది ఇదే అక్కడైనది ఏది అనే 10 కేజీలు ఎక్కడ పెట్టారా? పక్కన పెట్టాడే ఈ కన్నాళ్ళు ఎక్కడ పెట్టేసి ఉంటాడు. ఉన్నది 2 రూపాయలు రొప్పింది ప్యాంటుకి. ఇదే సరే ఇక్కడ అటు ఉందిరా, ఇల్లు ఇక్కడ. నువ్వు అప్పుడే తడంకనే అలా పడితే చేపలు పట్టడం భలే ఇష్టం కానీ గిడసలు అయితే ఫ్రై చేసేలే. ఇప్పుడు మనం తింటానేటి సరదాగా పట్టేయడం. అద్దరా ముందు తోడురా వాడు. దూరంగా మళ్ళీ అబ్బో ఇలా వెనకాల ఒట్టు అల్ల ఒట్టు గిడసలు వచ్చేస్తా అలా దిగిరా. ఇది కాదు అల్ల గట్ట అవుతారు అన్నట్టు ఇంకా అక్కడ ఒరే అది 12 కేజీలు నన్ను 12 కేజీలు 12 కేజీలు చేప అది. ఏదైనా పని చేయండి అమ్మా. బో చాలా పని ఉన్నదంతా. అదో మరి అది మటు 13 కేజీలే. ఇద్దరు నీ వెనకాలనే కాలు గేసి అది ఎందుకు వచ్చింది బాధ. 4 రోజులు అయితే పొంగల్ తినేస్తా కదా. ఆల్రెడీ తినేసేది. మరి తాగరపాదం పోయి చెప్తాను నీళ్ళున్నాయని అక్కడ ఇప్పుడు వేసారు మళ్ళీ తాబేలు పెళ్ళి వేసారు చూరే. మరి తాబేలు ఇప్పుడు డిమాండ్ కదా, కేజీ 750 రూపాయలు. అదే రే సరే అదిగో అల్లక్కడ శేఖర నీ పక్కన చూడు. ఉండు కదులుతుందండి అక్కడేండు. అక్కడెట్టు నీ కాలు పక్కనెట్టు అక్కడ. అదిగో చెప్పాను అది 13 కేజీలది. అదిగో అది 14 కేజీలు. అదిగో 15 కేజీలు. అది 15 కేజీలు. అది తప్పడేడు. అదిగో 15 కేజీలు. ఇక్కడికి వచ్చేసిందిరా. దొరికేది 15 కేజీలు. ఉందిరా ఇదో ఉంది మొత్తం పెద్దదే.
అదిగోరా నీ వెనకాలనే సేకరనే గొర్రెలు తెల్లబెట్టి అదిగో అదిగా అదేరా 15 కేజీలది అదిగో అలా దొరికి పోయి దొరికి అది 15 కేజీలు 2 రా మొత్తం లేచింది నిద్ర లేచింది మకిలా లోకం అదిగోరా అనే అయ్యేం కళ్ళేం పైకి ఎట్టవాయి మొట్ట గిడిచాలి అదిగో 16 కేజీలు ఇప్పుడు తెస్తాయి జరాలు రే రే చాలా పెద్దది అది ఏం బాగోదు రా అది 16 కేజీల పైన ఉంటుంది అది తీసేసా నీట్గా అడిగేది బాబా ఇద్దరు కన్నదని అదో చెప్పినా పట్టుకోలేవా పెద్ద తీసుకురి పడేసారా మరి ఏదిరా అది అదో ఒరే నాన్న నీ వెనకాల నీ కాళ్ళ వెనకాల తడుము అదిగో అదే అనుకుంటున్నాను పెద్దది చాలా చేపలు దొరికేది రేడికి పెద్దదే ఇది అసలైందే సరే పట్టుకో 2 చేతులతో 2 అటు కొద్ది దూరం వెళ్ళి ఇటు రైట్ ఇటు అటుండు ఇక్కడండి పక్కన లేకరా సైనులే మళ్ళీ లోపల అని అమ్మేద్దాం ఏంట్రా రే పెద్దదా అయితే వదిలేరా కోడి అమ్మా రే దొరికింది రీ అది ఛాన్స్ కొట్టాం తిక్గా ఏం పర్లేదు అన్నిటికన్నా ఇదే పెద్దది కదా కోడి అమ్మ కొర్రమేనంటారు సూరి కొర్రమేనంటారు హాయ్ ఫ్రెండ్స్ కొరమైన పిల్లలు ఫ్రెండ్స్ వచ్చిదిరా అదే అది తీరా సాయి అలా మళ్ళీ ఇక్కడికి పాడే ఒక్క మోస కూడా దొరకలేదే
రే సురి వెళ్ళిద్దారా అదే ఇక్కడ ఇక్కడ అదిగో 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 అదే నీ వెనకాలనే సేకరనే రే రే అక్కడ ఒకటి ఉందిరా అదిగో దింపేద్దాం ఇవాళ ఇటు ఓడి అమ్మ అక్కడ లేవురు అనుకుంటే అక్కడ ఉన్నాయి ఓడి అమ్మోయ్ మామూలు లేరు ఈ కొరమెల్లు ఒకటి ఓడి అమ్మ ఇదేరా ఎంత ఉన్నాయి రే సాయి నువ్వులే ఒరే అద్ది ఏంట్రా ఎన్ని ఉన్నాయి అది కదా సాయి రే అమ్మేద్దాం ఏంటనే మరి ఏం చేస్తాను రా బాబు అదిగో అదిగో రే సరే దొరికింది రెడికి కొట్టాడు ఛాన్స్ అదా అది కాదా అది చూడకుండా రొప్పేస్తున్నాను కంగారు ఇది మా అమ్మలు లేవురా బాబు అయిపోయింటానే సురి ఆ బుడద కాడ కూడా ఉంటాయిరా నీళ్ళు లేని కాడ కూడా కనిపేదే ఉంటాయి పట్టు మరి అమ్మ ఏంట్రా ఇంత ఉన్నాయి ఆ బాడి పైన కూడా ఉంటాయినా తొక్కండి ఒకసారి అదో ఎక్కడి నుంచి వస్తున్నారా బయటికి కన్నాలున్నాయి కదా అక్కడే అది అడు పోసినాడు అలా వాడు తీస్తున్నాడు రా సేకరనే అదే అది కదా సార్ ఆ బ్యాట్ తొక్కనే ఆ పైకి అదో ఎంత ఉన్నదో అనే ఇంకో 2 రూపాయలు డొప్పారా దొరికేస్తాయి అన్నీ దొరికేస్తాయి 2 రూపాయలు రొప్పే కెళ్ళారు ఇంకా అదిగానే నీ పక్కనే నువ్వు కాలు తొక్కేప్పుడు ఉన్నదిరా 5 కేజీలది చెప్పానా ఒకటి కాదు ఇంక బోల్డ్ ఉన్నాయి ఇక్కడ కాకపోతే అదిగో చెప్పాను 5 కేజీలు ఇరిగిపోయినట్లేదా
బలం పుంజుకున్నాయి. ఆకులు కూడా ఏరెత్తాడు. ఈ ఉన్నాయి చాలేదని చేపలు ఆకులు ఏరెత్తున్నాడు అనే 2 సార్లు తోడితే అయిపోద్దిరా. మనకు కావాల్సిన చేపలు దొరుకుతాయి. ఓడి అమ్మ ఇది ఎంత ఉందో. ఉన్నాయి రండి ఇటు తోడురా. 2 తోడనే వస్తున్నారు. మీరు కంగారు పడకూడదమ్మా. వస్తున్నారు కదా. వస్తున్నారు. ఉన్నారు ఇంకా. ఊరి అనుకున్నదేటి మనకి దొరికినాయేటి చూడండి. ఎన్ని దొరికిరా చూడు ఇప్పుడే ఏం తడిమెత్తే వాళ్ళ ఇల్లదో సై అల్ల వాళ్ళతే ಬೇಗಿಲ್ರಾ ಇಲ್ಲಿದೋ చిన్న ముక్కతే చాలు. తాటాకి ఎడతాను లేదానే వేరా చిన్న ముక్కతే. అని అది వచ్చిలా లేదురా. అది వచ్చిదిరా వాళ్ళ వద్దులేరు. చూడు అక్కడేంటి చూరే వచ్చేస్తాయి. ఏమో అదిగో చెప్పానా మోసే. 10 కేజీలా ఏమన్నా అంచనా వేసారు. 12 ఎంత ఉంటుంది అట. 12 కేజీల పైన ఉంటుంది. చెరువు కడ ఎందుకు పెరగడం కదా. కాళ్ళ కడక్కడ పెరిగితే ఇప్పుడు దాకా అయితే మేము పట్టిన చేపలు అయితే ఇంకా ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా. చాలా ఎక్కువ దొరికినాయి. అయితే మేమైతే ఇన్ని దొరుకుతాయి అనుకోలేదు. చాలా బాగా దొరికినాయి అన్నమాట. కింద పెట్టా చాలా బాగా దొరికినాయి. అయితే ఇంకో సైడ్ కూడా పట్టణాకైతే ప్రయత్నం చేస్తున్నారు మా అన్న అలాగే మా ఫ్రెండ్ వచ్చేసి. అక్కడ ఎన్ని దొరుకుతాయి చూడాలి. అక్కడ ఒక 3 కేజీల దాకా దొరుకుతాయని మేము అంచనా వేస్తున్నాం. దొరికితే మటుకు ఈరోజైతే పండగ కాదు కానీ పంపిస్తామండి. వీడియో చేసి పెడుతుంటది. అదొక దాన్ని తిట్టింది. నువ్వు పచ్చలు కలుసుకోలే ఏం కనుక పాచి పనులు చేసుకొని తిట్టితే దాన్ని రచ్చ చేసేనండి. జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్గానే ఉంటుందని రూల్ ఏం లేదు. తల్వారేసి ప్రతి అమ్మాయి స్వీట్గా ఉంటుందని గ్యారంటీ లేదు. ఒరే అమ్మ మేమంటదా ట్యాన్ అందుకు నీకు దెబ్బలు పెడుతుంది. అమ్మమ్మకి చాలా ఇష్టం మట్ట గిడిసలు అంటే. నాకు వద్దని అరే అనే ఇన్ని పడతాయి అనుకున్నా. అసలు ఇన్ని దొరుకుతాయి అనుకున్నా కదా. ఈ సగం ఎందుకంటే ఈ పీస్ చాలా టేస్ట్ గా ఉంటుంది. అదే కొరమైన అయితే మనం కేజీ 400 పడవచ్చు. ఇది కాబట్టి ఒక 300కి ఇచ్చేస్తాం. ఒక నిమిషం. ఇప్పుడు ఈ కేజీ అయితే కొరమేనలు అయితే 400 పడవచ్చు సార్. అయ్యే మామూలు గిడిసెలు కాబట్టి 300-350 రూపాయలకి ఇచ్చేస్తాం. అసలు ఈ కొర్రమీనకి గిడిసెలకి తేడా ఏంటన్నా? గిడిసెకి అంతే సేమ్ పొజిషన్. కాకపోతే ఇందులో ఏంటంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి తినడం. దేంట్లో తినడం వల్ల కొర్రమేను కానీ గిడిసెలో కానీ. ఓకే ఇది చాలా ఇది
కూర వండిన తర్వాత కూడా చావదండి, దీనికి అంత పవర్ ఉంటుంది గిడచకి. ఇది మట్టిలో కూరుకుపోయినా దీన్ని తొక్కినా కూడా చావదు అంత తొందరగా. కూర వండినా కూడా ఇంకా కదులుతూ ఉంటుంది అనమాట, అంత కెపాసిటీ ఉన్న గిడచది. అంటే వాటర్ లేకుండా ఎన్నాళ్ళు బతుకుతుంది? వాటర్ లేకుండా 1 month వరకు బతుకుతుంది. ఓ బాడీలో ఓన్లీ బాడీలో 1 month బతుకుతుంది. గట్టిగా అయిపోతే చచ్చిపోతుంది, ఎండకి ఎండిపోయి చచ్చిపోతుంది. అదే ఫస్ట్ వేసింది బాబా, అది బాగా బతికింది. ఇక్కడ వేసారా? ఓకే, మనం ఇంకా చేపలు పట్టడం పూర్తి అయిందనే వెళ్ళిపోదా? గిడచ కరమేలా చచ్చిపోయింది. ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఈ చెరువు అంతా ఏంటంటే మనకు వర్షాకాలంలో అయితే వర్షాలు ఎక్కువగా వస్తాయి కదా, అప్పుడైతే చెరువు అయితే నిండుతుంది. అప్పుడు మళ్ళీ చేప పిల్ల వేసే అవకాశం ఉంటుంది అనమాట. అప్పటి వరకు అయితే ఇది ఇలాగ బీడు భూమిగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మాకు పీడబ్ల్యూ కాలువ కూడా ఎండిపోయిందని మీ అందరికీ తెలిసిందే, నా వీడియోలో చాలా చెప్పాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. అలాగే ఈ వీడియోపై మీరు కామెంట్ తప్పకుండా చేయాలండి. జై హింద్. పక్కనే జాన్ చెట్టు ఉందన్నమాట, జాంకాయలు అయితే సూపర్గా ఉన్నాయి, కొయ్యడానికి లేతకాయలు. కాకపోతే కాయలు అయితే చాలా బాగున్నాయి. అంటే కొన్ని బాగోలేవు కానీ కొన్ని ముదురుని అవి కోసే ప్రయత్నం చేస్తాను. మీలో ఎంతమందికి జాంకాయలు ఇష్టం కింద కామెంట్లో తెలియచేసి. అక్కడ పారేస్తారా? ఇక్కడ కుదురుండాలి, పారిపోతాయి. అక్కడికైనా పట్టుకోండి. కూర బాగుంటుందిరా, పారిపోతాయిరా కాళ్ళు వచ్చేసి పారేపోయి. అదే నీకు, ఇది నాకు, నాకు చాలేరా, రెండే చెప్పాను చాలని. చెప్తున్నారే వేసారా బకెట్లోని? అదేలా తీసుకొని బకెట్లకి ఇంద్రే ఒక పెట్టేద్దాం. ఇది తులిపోతున్నాయి కదా, అదే ఏనీలే అంతే ఇలాగెలా పోతున్నాయండి. ఎక్కడ పడ్డది? ఇదే పడ్డది. వెనకాల 2 ఉన్నాయి. కానీ అనుకున్న తగ్గట్టు ఇంకెక్కువ దొరికినాయి. మా అయితే ఒక 5 దొరుకుతాయి అనుకున్నా, ఎన్ని దొరుకుతాయి అనుకోలేదు. కేజీ చీర కేజీ వచ్చి చేపలు కావరా? అది నిన్న ఇది ఒకటే కేజీ వచ్చేస్తుందని. వాట 700. ఇక అమ్మమ్మ వాళ్ళు తినడం అనుకున్నాను నేను. అమ్మమ్మ గిరిసలంటే ఇష్టం నేను, నాకైతే చిరక్. కానీ అమ్మమ్మ దర్రగడ ఇందాక అన్నాడు కదా, అమ్మమ్మ తిట్టేస్తుంది కాకపోతే కొట్టేస్తుంది కూడా. ఈడి చేసి నీటికి చేయాలి చూడు, బూడిద కట్టెట్టి. సూపర్ టేస్ట్ రా, కొరమేను తిన్నట్టు ఉంటుంది. పులుసు చేపలాగా ఉంటుంది రా, సేమ్. పులసలు తినరు.